మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. ఆదాయం 11, వ్యయం 1, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి ఏకాదశ స్థానంలో సంచారం అనేటువంటిది, శని అష్టమ స్థానంలో సంచారము, రాహువు సప్తమ స్థానంలో, కేతువు 1వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత లాభము కొంత నష్టము మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని రావటం అనేది కొంత కష్టము, అలాగే ఏకాదశిలో గురువు ఉండడం అనేటువంటిది కూడా కొంత యోగము. దీనిలో మఖ నక్షత్రం వారికి చాలా బాగుంటుంది, పుబ్బ నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, ఉత్తర పర్వాలేదు. కాబట్టి అష్టమ శని ప్రభావము ఎక్కడ పడుతుంది? అనారోగ్య సూచనలు, అంటే సమయానికి మొబైల్ ఫోన్ తక్కువ చూసి రాత్రి నిద్రపోతే బాగుంటుంది సింహరాశి వారు. అన్నీ మాకే తెలుసు, మాకెవ్వరు సలహాలు ఇవ్వద్దు, మేమే అందరికీ సలహాలు ఇస్తాము అనే తత్వాన్ని విడిచిపెట్టి సలహాలు స్వీకరించడం మొదలు పెట్టడం, కొద్దిగా అతిశయోక్తులు అహంకార ప్రదర్శన తగ్గించుకోవడం ద్వారా సింహరాశి వారు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. సింహరాశి వారికి ఏంటంటే స్వయంకృత అపరాధాలే ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి వీరే చేసుకుంటూ ఉంటారు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అవగాహన లేని అంశాలలో పెట్టుబడులు మాత్రం పెట్టకండి. అప్పులు తెచ్చి వ్యాపారం చేసేవారు దానికి దూరంగా ఉండండి. శుక్రగ్రహ ప్రభావం వల్ల కొంత కళారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం సినిమా రంగంలో దర్శకులు, హీరోలు మొదలైన వారికి బాగుంటుంది. విద్యా, సాహిత్య, సంగీత, నాటక, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, అవధాన రంగంలో ఉన్నటువంటి వారు కూడా చక్కగా రాణిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. వ్యసనములను విడిచిపెట్టడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. సత్సాంగత్యం మేలు చేస్తుంది. ప్రతి శని త్రయోదశి వచ్చినప్పుడల్లా శనికి తైలాభిషేకం చేయించుకోవడము, రాహుకేతువుల కోసం ప్రత్యేక పూజలు, స్త్రీలైతే ప్రతి శుక్రవారం రాహుకాలంలో దీపారాధన చేయటము, శివరాత్రి రోజున, మాస శివరాత్రి రోజున కొంత శివసహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడం వల్ల కూడా సింహరాశి వారికి ఇంకా యోగదాయకంగా ఉంటుంది.